సార్ ఇప్పుడు కొన్ని స్టాక్స్ అడుగుతాను. ఓకే, దానికి సంబంధించి చెప్పండి. టీసీఎస్ చాలా నష్టపోయారు. అవును. అసలు టీసీఎస్, ఇన్ఫోసిస్ వీటిలో పెడితే నష్టమే ఉండదంటారు. ఓకే, కానీ 4500 4600 ఆల్ టైమ్ హై నుంచి ఎస్ 3000 దగ్గరికి స్టాక్ వచ్చేసింది. అవును. సో టీసీఎస్ ఎక్కడ కొనాలి, ఎక్కడ అమ్మాలి? ఒక్క నిమిషం సార్ చెప్పేస్తాను. టీసీఎస్ కదా, యా, ఇక్కడ కొనొచ్చా? ఇప్పుడు 3100 3200 దాకా ఇవాళ పెరిగింది కొంచెం. ఒక్క నిమిషం జస్ట్ చెప్పేస్తా. టీసీఎస్ వచ్చి యాక్చువల్గా అక్యుములేషన్ జోన్ ఎగ్జాక్ట్గా 3143 3150 దగ్గరలో ఉంది సార్. యాక్చువల్గా ఈ జోన్ అంతా అక్యుములేషన్ జోనే సార్. 2961 నుంచి ఇక్కడంతా బయింగ్ జోనే. 2961 నుంచి రీసెంట్గా వచ్చింది కదా, రీసెంట్గా లో 2991 వచ్చింది. ఈ జోన్ అంతా అక్యుములేషన్ జోనే. నెక్స్ట్ మళ్ళీ ఏదైనా ఒక బ్యాడ్ న్యూస్ వచ్చిందంటే 2461లోనే కొనాలి. ఇక్కడ అక్యుములేట్ చేయొచ్చు, చేయకూడదని నేను అనట్లేదు. అక్యుములేట్ చేయాలి 2461 2964 సారీ 2961లో ఒక అక్యుములేషన్ చేయాలి. అది బ్రేక్ అయితే కనుక, అది బ్రేక్ అయితే 2461. ఓకే, అది ఇక ఈ జోనే. ఇక అంతకంటే పెరుగుతూ ఎక్కడ దాకా పోవచ్చు? పెరిగిందంటే మనకి ఒక్క నిమిషం ఉండండి సార్. అట్ ప్రజెంట్ పెరిగిందంటే మనకి షార్ట్ టర్మ్లో ఒక 37 దాకా వెళ్ళచ్చు. 3700 దాకా, 3700 దాకా వెళ్ళచ్చు. ఎన్ని రోజుల్లో? షార్ట్ టర్మ్ అంటే నేను అనేది మేబీ అక్టోబర్ లోపు. ఓకే ఓకే, సో తీసుకోవచ్చు ఇక్కడ తీసుకోవచ్చు, తప్పేం లేదు. బట్ అయితే తగ్గినా కూడా లార్జ్ క్యాప్ స్టాకు 11 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్. సరే, నేననే పాయింట్ ఏంటంటే మనం తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత మళ్ళీ డౌన్ అయినా కూడా నేను చెప్పిన లెవెల్లో కొనాలి. ఓకే ఓకే, మళ్ళీ ఇప్పుడు చాలామంది తెలివిగా ఉంటారు, మరి అక్కడికి వస్తే కూడా కొనుక్కోవచ్చు కదా, ఇక్కడ ఎందుకు కొనాలి అని అడుగుతారు. అక్కడ వస్తే రావచ్చు, చెప్పలేం కదా. అందుకనే ఈడ అక్యుములేషన్ జరుగుతుంది. మన అదృష్టం ఉంటే 3600 దాకా పోవచ్చు. అంటే ఆల్మోస్ట్ 20% అప్సైడ్ ఛాన్స్ ఉంది. డెఫినెట్గా లార్జ్ క్యాప్ లో 20% అప్సైడ్ ఛాన్స్ అంటే డెఫినెట్గా సార్. వన్స్ 3700 కానీ వచ్చేసిందంటే మళ్ళీ టీసీఎస్ రూపురేఖలే మారిపోతుంది. ఎక్కడ 48 వెళ్తుంది. ఓ, సాధ్యమా మరి లార్జ్ క్యాప్? సార్ ఎప్పుడైనా తెలుసా సార్, 3700 కొన్నాడు మరి ఏం చేస్తాడు మీరు చెప్పండి. అక్కడ కొన్నాడు, లాభానికే ప్రయత్నం చేస్తాడు. మరి వాడు మళ్ళీ 3000కి అమ్ముకుంటాడా? 4800కి అమ్ముతాడు. ఓకే ఓకే, సో ఓవరాల్గా ఐటీ ఎట్లా ఉంది? ఐటీ స్టాక్స్ అన్నీ కూడా లోలో ఉన్నాయి సార్. ఐటీకి లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, నేను కూడా అసలు ఇండస్ట్రీలో మొత్తం ఫైరింగ్స్ జరుగుతున్నాయి. ఐటీ ఇండస్ట్రీ నేను ఒకటి చెప్తాను సార్. ఇవన్నీ టీసీఎస్ ఓకే, నేను ఒకటే చెప్పేస్తాను. ఐటీ స్టాక్స్ ఈ పాయింట్లో వస్తే అక్యుములేషన్ చేసేసుకోండి అంటాను. ఓకే, ఇండెక్స్ ఉంది, ఐటీ ఇండెక్స్. ఇక ఏ స్టాక్స్ అయినా టీసీ ఇది కానీ నోట్ చేసుకోండి, చెప్తాను. నిఫ్టీ ఐటీ ఇండెక్స్లో నిఫ్టీ ఐటీ ఇండెక్స్, ఐటీ ఇండెక్స్ ఆల్రెడీ వచ్చి ఇప్పుడు అక్యుములేషన్ జరిగింది సార్. 34,000 జరిగింది. 34,000 వస్తే అక్కడ అక్యుములేషన్ చేయాలి. ఓకే, తర్వాత నిఫ్టీ ఐటీ, ఎస్ నిఫ్టీ ఐటీ. తర్వాత 31,400 వచ్చిందంటే ఏ స్టాక్ అయినా ఐటీ కొనుక్కోండి. ఓకే, ఇప్పుడు 36,258 ఉంది. అవును, ఇప్పుడు 34,000 ఒక అక్యుములేషన్ చేయాలి. ఓకే, ఇంకోటి వచ్చి 31,400. ఓకే, ఇక ఫైనల్ 27,000 సార్. ఇక ఈ పాయింట్స్లో అంతా ఐటీ వచ్చి అక్యుములేషన్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు 36,200 ఉంది నిఫ్టీ ఐటీ. అవును, అది 34,000 దగ్గరకు వచ్చినప్పుడు ఏ ఐటీ స్టాక్ అయినా ఏదైనా కొనుక్కోండి. మళ్ళీ 31 బయింగ్ పాయింట్, 31,000, ఆ తర్వాత 400, ఆ తర్వాత 26,000, ఆ తర్వాత 27,000 సార్. ఎక్కడ దాకా పోవచ్చు సార్? ఆల్రెడీ వచ్చి ఇది లో వచ్చి ఇప్పుడు 30,000 దాకా వచ్చింది సార్. వచ్చే అక్యుములేషన్ అయ్యి నాకు తెలిసి ఇది టర్న్ అవుతుంది.
ఓకే మ్యాక్సిమం ఇది నాకు తెలిసి 31,000. ఓవరాల్గా ఐటీ ఇండస్ట్రీ ఎట్లా ఉంటుంది ట్రంప్ ఇవన్నీ నేపథ్యాల్లో? సార్ ఇవన్నీ అక్యుములేషన్ సార్. సార్ ఇప్పుడు మంచి ఛాన్స్, బయింగ్ ఛాన్స్ ఇది. నేను ఒకటి అడుగుతాను, ఇప్పుడు బ్యాంకింగ్ ఆల్ టైమ్ హై టచ్ అయింది కదా, సో ఆల్ టైమ్ హై టచ్ కానిదంటే ఇప్పుడు సరే ఇంకా ఏ ప్లేస్లో కొంటారు? ఇక్కడ కొనకూడదు, ఇక్కడ కొనకూడదు, ఇక్కడ కొనకూడదు అంటారు. ఇంకెక్కడ కొనాలి? ఇప్పుడు రేపు ఇదే ఇప్పుడు నెక్స్ట్ ఒక 6 months 9 months తర్వాత టీసీఎస్ ఒక 3,700 ఉంటుంది. అప్పుడు మనం మాట్లాడుకుంటాం. మరి 3,100 కొంటేనే కదా 3,700కి మనం అమ్ముకోగలము. సో దిస్ ఈస్ రైట్ బయింగ్ జోన్ 100%. మోస్ట్ ఆఫ్ ది ఐటీ స్టాక్స్ అయినా ఏదైనా సరే ఇప్పుడు మనం కొనుక్కోవచ్చు. అయితే ప్లస్ అదేలాగా ఇంకొకటి వేరే అన్ని ఇదేలాగానే సార్ ప్రతిదీ ఐటీ కానీ మనకి ఎఫ్ఎంసీజీ కానీ, ఎఫ్ఎంసీజీ కూడా చెప్తాను మీకు కావాలంటే. ఎఫ్ఎంసీజీ ఆల్రెడీ వచ్చి రికవరీలోనే ఉంది సార్. ఓకే, ఆల్రెడీ వచ్చి అది ఒక అక్యుములేషన్ జరిగింది, అది కూడా రికవరీలోనే ఉంది. ఇప్పుడు అవాయిడ్ చేయాల్సిన సెక్టార్స్ ఏమైనా ఉన్నాయా? అవాయిడ్ చేయాల్సిన సెక్టార్స్ సార్ కొద్దిమంది అంటారు ఎన్బిఎఫ్సిస్ ఎక్కువ రిటర్న్స్ ఇస్తాయి బ్యాంకింగ్ కంటే. అవాయిడ్ చేయాల్సిన సెక్టార్స్ ఇప్పుడు ఏం లేవు సార్. అన్ని సెక్టార్స్ వచ్చి బాగానే ఉన్నాయి. ఏం మనం మరీ అంత అవాయిడ్ చేయాల్సిన సెక్టార్స్ అనేది అలాంటిది ఏమీ లేదు.